హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ ఎగ్ డిష్ చూపించబోతున్నాను. అదే ఎగ్ క్యూబ్ కర్రీ. ఎగ్ క్యూబ్ కర్రీ అంటే మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై అలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా. ఇలా బౌల్ మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్. అందులో ఒక 4 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. అందులో ఒక 3 స్పూన్ల పాలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఈ ఎగ్ మిక్స్చర్ బౌల్ని అందులో పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, చక్కగా పన్నీర్ ముక్కల్లాగా అయిపోయాయి ఇవి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక అందులో ఒక స్పూన్ జీలకర్ర, జీలకర్ర కొంచెం వేగాక ఒక కప్పు సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అందులో ఒక కప్పు సన్నగా తురిమిన టొమాటో ముక్కలు, అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఈ కూర. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసాక కలుపుకొని మీ రుచికి సరిపడినట్టు కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు కదా. ఒక 2 తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తే టమాటాలు మంచిగా మగ్గిపోతాయి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇలా ఆయిల్ పైకి తేలేక ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా గ్రేవీ థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ థిక్గా అయిపోయింది కదా, ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకపెట్టేసుకుంటే ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి ఎగ్ పీసెస్కి పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర
ఒకసారి మంచిగా కలిపేసుకున్నామంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ క్యూబ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రోటీలతో కానీ ఏదైనా రైస్ వెరైటీతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.